హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ ఛానల్. మనకు జీవితంలో చాలా ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అందులో సంఖ్య, మన పుట్టినరోజైనా, పెళ్లి రోజైనా, ఇంకొక స్నేహితుడు కలిసిన రోజైనా, ఏ రోజైనా సరే, చివరికి ఎవరైనా చనిపోయిన రోజైనా సరే సంఖ్య చాలా ముఖ్యం. పుట్టినరోజు అంటే ఆ డేట్ నాడే పుట్టినరోజు పండుగ జరుపుకుంటాం. పిల్లవాడు పుట్టగానే ఏ రోజు పుట్టారో ఆ రోజు ఆయనకు ముద్ర వేసేస్తాం. పలానా రోజు పుట్టాడు, పలానా సంవత్సరం, పలానా నెలలో పుట్టారని. సంఖ్య మన జీవితంతో ఇంతగా మమేకమైపోయింది. మరి సంఖ్య మన జీవితం పైన ప్రభావం చూపిస్తుందా? సంఖ్య వల్ల మన జీవితం మారిపోతుందా? అసలు సంఖ్య బలం ఏంటి? ఈ గణాంక విలువల్ని మనం ఎలా తీసుకోవాలి? అధునాతన శాస్త్ర పరిజ్ఞానానికి ఈ న్యూమరాలజీని ఎలా అనుసంధానం చేసుకోవాలి? ఈ అంశాలన్నిటిపైన ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఇవాళ మనతో డాక్టర్ విశ్వక్సేన్ న్యూమరాలజిస్ట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, సంఖ్య మనిషి జీవితంలో ఎంత ముఖ్యమైందో చెప్పండి. న్యూమరాలజీ అనేది చాలా చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నంబర్ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఒక వ్యక్తి పుట్టాడని మనకేంటి ప్రూఫ్? తన డేట్ అండి, డేట్ ఆఫ్ బర్త్. ఫస్ట్ డాక్టర్ గారు ఏం చెప్తారు? మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఫలానా టైంలో ఫలానా సెకండ్లో పుట్టాడని పేషెంట్ ఐడి మీద రాస్తారు. అంటే ఒక వ్యక్తి జీవితంలో పేరు కంటే ముందే డేట్ వస్తుందండి. అంటే నంబర్ ద్వారా వస్తుంది. అంటే నేచర్లో మన నంబర్తో కనెక్ట్ అయి ఉన్నాం. అదేవిధంగా అబ్బాయి పుట్టిన తర్వాత కానీ అమ్మాయి పుట్టిన తర్వాత ఎగ్జాక్ట్లీ 21 డేస్లోనే మనము పేరు నిర్ణయించడం జరుగుతుంది. అంటే నేచర్లో ఆ నంబర్లో ఏదో మ్యాజిక్ ఉంది. అంటే 21వ రోజు అనేది 3వ నంబర్కి ప్రాముఖ్యత వహిస్తుంది. అలా మీరు ప్రకృతిని గమనించిన, మన హ్యూమన్ బాడీని గమనించిన నంబర్ ఆధారంగానే డిజైన్ అవుతుంది. మీరు సన్ఫ్లవర్ని చూడండి, మామూలుగా 64 ప్లేట్స్ ఉంటాయి దాంట్లో. హ్యూమన్ బాడీని చూడండి, నవరంధ్రాలు ఉంటాయి. అవును. మీరు హ్యూమన్ క్రోమోజోమ్ చూడండి, 23 జతలు 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే నంబర్ అనేది మన లైఫ్లో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మనం నేచర్ని గమనించినా కూడా యూనివర్స్ అంతా నవగ్రహాలతో ముడిపడి ఉంది. అంటే నేచర్ని నడిపిస్తూ ఉంది. మనం డే అండ్ నైట్ని మీరు డివైడ్ చేసుకున్నా కూడా 12 అవర్స్. ఎందుకు ఇలా నంబర్లో జరుగుతుంది అంటే నేచర్ అంతా నంబర్తో ఒక సిస్టమ్ ఏర్పడి ఉంటుందండి. మన బ్రీతింగ్ చూడండి, పర్ మినిట్కి 72 అవర్ అలా అలా ఉంటుందండి. అలా మన ప్రతి గుండె లయబద్ధం కొట్టుకోవడం. ఎంత రేట్ అంటే రేట్ మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ బీపీ 120/80, మీ ఒకవేళ మీకు షుగర్ టెస్ట్ చేస్తే మామూలుగా 120, అన్ని న్యూమరికలే కదా. అంటే మనం ఇంట్లో నుంచి బయటికి ఆఫీస్కి వెళ్తున్నారు, మీరు ఎంత టైం, ఎన్ని అవర్స్ పని చేస్తారు? మీరు భోజనం చేస్తున్నారు, ఎంత టైం కావాలండి మీకు అంటారు. నిద్రపోవాలి ఇన్ని గంటలు. అంటే నంబర్తోనే మన లైఫ్ ముడిపడి ఉంది. కాబట్టి మీరు సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటే ప్రతి ఒక్కరికి ఒక మ్యాజిక్ నంబర్ పనిచేస్తుంది. ఈ భూమి మీద ఉండే అందరికి ఒకే నంబర్ పనిచేయదండి. మీరు ఈ భూమి మీదకి వచ్చారంటే యూనిక్గా ఒక స్పెసిఫిక్ నంబర్ ఉంటుంది మీకు. అందుకు మీరు గమనించారో లేదో, మీకు ఒకే నంబర్లో మంచి జరుగుతుంది. మీకు ఎవరైనా కలిసిన అదే నంబర్లో కలుస్తారు. అరే ఎందుకు ఇదే నంబర్లో నాకు కలుస్తుందంటే మీరు నేచర్తో ఆ నంబర్లో కనెక్ట్ అయ్యారు. ఆ నంబరే మనం న్యూమరాలజీ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే. ఒక లక్కీ నంబర్ మనం తెలుసుకోవడం ద్వారా మన లైఫ్లో మనం ఏ బిజినెస్ చేయొచ్చు, మనకు వచ్చే వైఫ్ అంటే మన లైఫ్ పార్ట్నర్ని ఏ వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవచ్చు, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా తీసుకోవచ్చు, మొబైల్ నెంబర్స్ కానీ, వెహికల్ నెంబర్స్ కానీ, మెయిన్ హౌస్ నెంబర్ అండి. మీరు చాలామందికి చూడండి, సార్ నేను ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత కలిసి రాలేదండి, మళ్ళీ ఇల్లు మారిన తర్వాత బాగా కలిసి వచ్చింది అంటారు. కారణం ఏంటి? మీ లక్కీ నెంబర్ ఆధారంగా హౌస్ నెంబర్ కనుక ఉంటే 100% కలిసి వస్తుంది. అంటే మీ బాడీకి మీ నెంబర్కి హౌస్ కంపాటిబిలిటీ కూడా మ్యాచ్ కావాలి. ఉదాహరణకి మీరు 2వ తేదీలో పుట్టారనుకోండి, 2 నెంబర్ ఈజ్ వాటర్ ఎలిమెంట్. మీరు 9వ నెంబర్ ఇంట్లోకి వెళ్ళారు, 9 నెంబర్ ఈజ్ ఫైర్ ఎలిమెంట్. వాటర్ అండ్ ఫైర్ రెండు సేమ్, మీ జీవితం అలాగే ఉంటుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీకు ఏ నెంబర్ కలిసి వస్తుంది కనుక తెలుసుకోగలిగితే 100% సక్సెస్ అవుతారు. కొంతమంది అండి కొన్ని వ్యాపారాలు చేస్తారు, ఒక 2 నెలల్లో 3 నెలల్లో ఆ వ్యాపారం చేసి మళ్ళీ ఫెయిల్ అవుతూ ఉంటారు, ఇంకో కొత్త వ్యాపారం చేస్తారు. కారణం ఏంటి అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి యాంటీ బిజినెస్ చేయడం. ఉదాహరణకు ఒక వ్యక్తి 10వ తేదీలో పుట్టాడు,
10వ తేదీ అనేది సన్ రిలేటెడ్ నంబర్. ఈయన ఐరన్ బిజినెస్ చేశాడు అనుకోండి, ఫెయిల్ అయిపోతారు. కారణం ఏంటి? 1 నంబర్ అండ్ ఐరన్ బిజినెస్ యాంటీ నంబర్. ఐరన్ బిజినెస్ 8 వాళ్ళు చేయాలి. ఎవరైతే 8, 17, 26లో పుట్టారో ఇటువంటి వ్యక్తులు కనుక ఐరన్ బిజినెస్ చేస్తే బాగా సక్సెస్ అవుతారు. 1 వాళ్ళు ఏం బిజినెస్ చేయాలి? 1 నంబర్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ నంబర్. 1 నంబర్ వాళ్ళు సిఓలుగా ఉండొచ్చు, ఐఏఎస్లుగా ఉండొచ్చు, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లుగా ఉండొచ్చు, లగ్జరీ బిజినెస్లు చేయొచ్చు, టాప్ డాక్టర్స్గా ఉండొచ్చు, కాంట్రాక్టర్లుగా ఉండొచ్చు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీరు ఏ బిజినెస్ చేయాలనేది కూడా మీకు న్యూమరాలజీ చెప్పేస్తుంది. కొంతమంది బిజినెస్ చేయడానికి ఇష్టపడరండి, వాళ్ళు ఉద్యోగం చేయడానికి ఇష్టపడతారు. ఈ టెక్నిక్ కూడా మీరు చాలా సులభంగా ఎవరైనా తెలుసుకోవచ్చు అండి. ఏ వ్యక్తి అయినా సరే వ్యాపారం చేయాలి అని అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో 5వ నంబర్ కానీ 6వ నంబర్ కానీ డేట్, మంత్, ఇయర్లో ఎక్కడున్నా కూడా మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి, బిజినెస్లో సక్సెస్ అవుతారు. ఏ వ్యక్తి అయినా గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ మీరు సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో 3వ నంబర్ కానీ 7వ నంబర్ ఉంటే మీరు ఎంప్లాయ్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. వెరీ వెరీ పవర్ఫుల్. ఇలా వేరియస్ సెక్టార్ అండి. మీకు ఫారిన్లో సెలెక్ట్ అవుతారా, ఇండియాలో సెలెక్ట్ అవుతారా, మీరు ఏ బిజినెస్లో చేస్తారు, మీరు ఏ వ్యాపారాలు చేస్తారు. చాలామందికి గృహయోగం ఉందా లేదా కూడా ఈజీగా తెలుసుకోవచ్చు న్యూమరాలజీ ద్వారా. మీరు పై ఫ్లోర్లో ఉంటున్నారా, కింది ఫ్లోర్లో ఉంటున్నారా కూడా ఈజీగా చెప్పేయచ్చు అండి. ఇవన్నీ మీ నంబర్ ద్వారానే. న్యూమరాలజీ ఈజ్ వెరీ వెరీ సైంటిఫిక్ అండ్ మ్యాథమెటిక్. కాబట్టి నంబరే చెప్తుంది, నంబర్ అబద్ధం చెప్పదు కదా. కాబట్టి నంబర్ ఆధారంగా సైంటిఫిక్గా మీరు అనాలిసిస్ చేసి ఈజీగా తెలుసుకోవచ్చు. కాబట్టి మన జీవితంలో మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి దశలో మనకు నంబర్ హెల్ప్ అవుతుంది. కాబట్టి మీ నంబర్ ఏది యూనిక్గా కనుక మీరు పట్టుకోగలిగితే ఆ నంబరే మీకు అన్నీ నడిపిస్తుంది. ఏ వ్యక్తి అయినా గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ మీరు సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో 3వ నంబర్ కానీ 7వ నంబర్ ఉంటే మీరు ఎంప్లాయ్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. వెరీ వెరీ పవర్ఫుల్. ఇలా వేరియస్ సెక్టార్ అండి. మీకు ఫారిన్లో సెలెక్ట్ అవుతారా, ఇండియాలో సెలెక్ట్ అవుతారా, మీరు ఏ బిజినెస్లో చేస్తారు, మీరు ఏ వ్యాపారాలు చేస్తారు. చాలామందికి గృహయోగం ఉందా లేదా కూడా ఈజీగా తెలుసుకోవచ్చు న్యూమరాలజీ ద్వారా. మీరు పై ఫ్లోర్లో ఉంటున్నారా, కింది ఫ్లోర్లో ఉంటున్నారా కూడా ఈజీగా చెప్పేయచ్చు అండి. ఇవన్నీ మీ నంబర్ ద్వారానే. న్యూమరాలజీ ఈజ్ వెరీ వెరీ సైంటిఫిక్ అండ్ మ్యాథమెటిక్. కాబట్టి నంబరే చెప్తుంది, నంబర్ అబద్ధం చెప్పదు కదా. కాబట్టి నంబర్ ఆధారంగా సైంటిఫిక్గా మీరు అనాలిసిస్ చేసి ఈజీగా తెలుసుకోవచ్చు. కాబట్టి మన జీవితంలో మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి దశలో మనకు నంబర్ హెల్ప్ అవుతుంది. కాబట్టి మీ నంబర్ ఏది యూనిక్గా కనుక మీరు పట్టుకోగలిగితే ఆ నంబరే మీకు అన్నీ నడిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.